యుద్ధం అయితే అనివార్యం. తాజాగా అన్ని మోహరింపులు జరుగుతున్నాయి. పశ్చిమాసియా మొత్తం యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. ప్రధానంగా చూస్తే పసిఫిక్ సముద్రంలో ఉన్నటువంటి విమానవాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ని తరలించాల్సిందిగా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అమెరికా రక్షణ మంత్రి ఆదేశించారు. మిస్సైల్ డిఫెన్స్ బలగాలను కూడా సర్వసన్నద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు వెళ్ళి ఇరాన్ సమీపంలోని బోతల బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను మోహరించే ప్రయత్నాలు కూడా జోరందుకున్నాయి. 40 FA-18 సూపర్ హార్నెట్ F-35 అటాక్ ప్లేన్లతో కూడిన విమానవాహక నౌక థియోడర్ రూజ్వెల్ట్ అరేబియా తీర సమీపంలో 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, 4500 మంది మెరైన్లు, నావికాదళ సభ్యులతో కూడినటువంటి యుఎస్ఎస్ రాప్స్ కూడా తూర్పు మధ్యధరా సముద్రంలో పహారాగాస్తున్నాయి. మరోవైపు మరో నేతను కూడా హతం చేశామని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ కోసం ఎంత దాకానైనా వెళ్తామని ఈ సందర్భంగా అమెరికా ప్రకటించింది. ఇజ్రాయెల్ని కాపాడుకుంటామన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది.